కడప జిల్లా పోర్మామిళ్ళ మండలంలో ఉపాధి హామీ కూలీలు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పోర్మామిళ్ళలోని శ్రామికులు ఉపాధి హామీ కూలీలు దాదాపు 200 మందికి జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 200 మందికి శ్రామికులు ఉపాధి హామీ కూలీలకు ఎండకు మజ్జిగ పంపిణీ చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో నగిరి రమణయ్య, రామాయణపు రామ్మోహన్, పాతకడప సిద్ధయ్య, పిన్నం గురప్ప, నగిరి శ్రీనివాసులు మరియు కొత్త రామాయణపు వీధి ప్రజలు, ఉపాధి శ్రామికులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు నగిరి రమణయ్య, పోర్మాల జనసేన మండల నాయకుడిని. ముఖ్యంగా ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు, అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, కనుక్కోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకొని కరువు పని దినాలను 100 రోజులుగా ప్రకటించారు. వీటిని ఇంకొద్దిగా పెంచి కరువు పని ఉపాధి కూలీలకు ఇంకొద్దిగా ఉపాధి కలిగించాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. జనసేన తరఫున 200 పైగా కూలి వాళ్లకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఇంకా త్వరలో మరిన్ని మంచి కార్యక్రమాలు కూడా జనసేన పార్టీ తరఫున చేయాలని మేము జనసేన మండల పార్టీ తరఫున నిర్ణయించుకున్నాము. ఇంకా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాము. జై పవన్ కళ్యాణ్. నా పేరు పాతకడప సిద్ధయ్య. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు నా వందనాలు. మీడియా మిత్రులకు కూడా అలాగే వందనాలు. ఇక్కడ ఇచ్చేసిన కార్యక్రమం ఏంటంటే కూలీలకు 100 రోజులు అవుతున్న సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కలిసి పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ సార్ గుర్తించి ఇలాంటి ముందుగా ఎన్నో సందర్భాలలో మేము చేయాలని కూడా ఆశపడుతున్నాం. అలాగే జనసేన పార్టీ ఇలాంటి పేదల బడుగు బలహీన వర్గాల పార్టీగా ప్రసిద్ధి చెందింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రతి బజార్లో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో జెండా ఎగురుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జై హింద్. ఇంకోటి తీసుకోండి, గ్లాస్ ఇది గ్లాస్ ఇమ్మా రాసిను మాట్లాడు.